రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం ఒకసారి తీయండి అమ్మా. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధిని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, వాక్య లేఖనాన్ని ధ్యానించడానికి వెళ్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, అర్థమయ్యే విధంగా మాకు బోధించండి. మా నోటిని మీ బూరగా మలచండి, మా స్వనీతిని బంధించండి, ఆత్మకార్యమును జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట, చక్కటి మాట. ఆ యొక్క మాట ఏమనుందంటే, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. అయితే ఇక్కడ మనం అందరం కూడా కూర్చొని ఆయనను ధ్యానించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యం సూచిస్తుంది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను, అర్థమవుతుందా, ఆయన ఆజ్ఞలను దృఢంగా తెలుసుకోవాలట. మా అమ్మగారు ఒక మాట ఏమంటారంటే, నేను కొన్ని విషయాలు అమ్మ దగ్గర లేవదీసినప్పుడు అమ్మ ఏమంటాడంటే, ఏమోరా, నాకు అవన్నీ మర్మాలు నాకు అవసరం లేదు, నాకు అర్థం కావు కూడా, నాకు ఒకటి తెలిసింది. ఏంటిది అదంటే, ఏసే దేవుడు అని తెలిసింది. ఇంకా ఆయనకు తండ్రి లేడు, ఈయన కుమారుడు గాడు, ఆయననే దేవుడు అని నాకు తెలిసింది, అంత జాలు నాకు ఇక అని అంటది. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ఆజ్ఞలను, ప్రభువు యొక్క ఆజ్ఞలు అతడు దృఢముగా తెలుసుకొనవలెనంట. ఇప్పుడు తెలుసుకోకపోతే ఒక్కొక్కసారి మనము ఇతరులకు మనం వివరించేటప్పుడు మనం ఏం చేయలేము. వారికి ఆ యొక్క దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క శక్తిని మనము వారికి అంటే చెప్పలేము. ఆయన గొప్పతనాన్ని మనము చెప్పలేము. కనుక ఈ విషయాలన్నిటిని మనకి ఏమంటుండంటే, దేవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలంటుండు. ఇక్కడ దృఢముగా తెలుసుకోవాలట. దృఢంగా అంటే ఇంకా ఎవరైనా చెప్తే అవునా అనే ఆలోచన కూడా నీలో రాకూడదు. ఇది కాదు, ఇది అవును అనేటటువంటి సత్యం మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కటి కూడా అవి మనకు తెలిసి ఉండడం అది క్రైస్తవుడిగా మన బాధ్యత. సరే, ఇంకో చోట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇక్కడనేమో ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకోవాలంటున్నాడు, ఇక్కడనేమో ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. సరే, ఇక్కడ ఎంతమందికి పరిశుద్ధాత్మ అంటే, పరిశుద్ధాత్మ పైన పూర్తి అవగాహన ఉంది అన్నవాళ్ళు చేయెత్తండి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? మీరు కొన్నిసార్లు అన్నారు నాతో, ఏమని? నా ఆత్మను చల్లగా చేసేసారు అంటే అన్య భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ. ఆత్మతో నింపబడినప్పుడు ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు అన్య భాషలు వస్తాయి అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ అన్య భాషలు ఒకటే అనే విధంగా చెప్పారు కదా. వాస్తవంగా ఒప్పుకోవాలి. మరి మనకు ఒక క్లారిటీ ఉంటేనే కదా. ఇప్పుడు మనం ఏదైనా మన మనసులో ఉన్నది బయట పెడితేనే ఎదురు వాళ్ళు ఏం చేస్తారంటే అది అవునా కాదా అనేది నిరూపించినప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అవును. అయితే పరిశుద్ధాత్మ అనగా అందరిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలు వస్తాయి అనేటటువంటి అపోహ. అవునా కాదా? ఏమ్మా, మీకు కూడా ఒక అవగాహన మీ అమ్మా కనిపెట్టి అడిగితే పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ రాగానే ఏమొస్తాయి? అన్య భాషలు వస్తాయి.
చాలా సంఘాల్లో ఏమంటారంటే మీరు ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి అని అంటారు. అంటే నేను చూసినంత మటుకైతే ఆత్మను పొందుకోండి అని అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ కొంత కనిపెట్టుకున్నప్పుడు కొంతవారు కూడా, కొంతమంది కొత్తవారు కూడా అన్య భాషలు మాట్లాడేసి ఏమంటారంటే వాళ్ళు ఏమన్నారు, ఆత్మ పొందుకున్నాము అని అన్నారు. ఆత్మ పొందుకోవడం అనగా ఏంటంటే అన్య భాషలు అన్నారు. ఇది ఎంతవరకు బైబుల్ వాక్యం ఇది సరైనది అని చెప్తుంది, లేదా ఇంకేమైనా వాక్యం ఏదైనా చెప్తుందా అనేది మనం ధ్యానించవలసినటువంటి అవసరత మనకుంది కదా. మనం ఏ విధంగా తెలుసుకోవాలట, ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకోవాలట. అలాగే ఆ యొక్క ఇంకొక మాట ఏమంటే ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదంటాడు. ఇంకో చోట దేవుడు ఏమంటాడు, మీరు నా బిడ్డలు, మీకు నా గురించి తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదంటాడు. కనుక వీటన్నిటిని ధ్యానించవలసినటువంటి అవసరత మనకు ప్రాముఖ్యంగా ఉన్నది, మనం గ్రహించాలి. అయితే ఈరోజు చాలామంది ఒక అభిప్రాయాన్ని, దేవుని వాక్యం ఏమంటుందో మనం ధ్యానిద్దాం. ఇది నా సొంత ఆలోచన కాదు, ఏవైనా మనం మాట్లాడుకుంటే మీ సొంత ఆలోచన కాదు. మనం ఎవరిని బట్టి నడవాలా, దేవుని బట్టి. దేవుడు ఏమై ఉన్నాడు, వాక్యం అయినాడు. వాక్యమే మన ఆధారం కదా. ఆ వాక్యంలో మనకు దేవుడు ఏమని చెప్తున్నాడో మనం ఒకసారి చూసుకుందాం. ఈ 12వ అధ్యాయం మొత్తంలో కూడా ఈ యొక్క ఆత్మ కొరకే రాయబడి ఉంటుంది. ఎంత చక్కటి మాటలు అంటే, ఇంతటి మాధుర్యాన్ని ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయినామా. చాలా సంఘాల్లో, కొన్ని సంఘాలు కాదు, చాలా సంఘాలు ఏమంటున్నారంటే ప్రధానంగా అన్య భాషలనే పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నారు. అన్య భాషలే పరిశుద్ధాత్మ అనేసి మీరు ఆత్మ పొందుకోండి అని అనేసి అంటూ ఉంటారు. సరే, 12వ అధ్యాయంలో 2వ వచనం చూసుకుంటే, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. అందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడొక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఇక్కడ ఏం చేస్తుంది ఆత్మ, ఏం చేస్తుంది? ఇంకా కింద చూసుకుందాం. అట్లనే మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆత్మ ఎవరిలో ఉన్నది, ఆత్మ ఏ కార్యము జరిగించుతున్నదో మనము గ్రహించాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట, లాస్ట్ చివరిగా చదివింది ఏమని చదివినాం మనము, ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. ఏవన్నిటిని పంచి ఇచ్చుచున్నాడట పరిశుద్ధాత్ముడు. అమ్మా, ఏమేమి పంచిస్తున్నాడట, అన్య భాషలు, ప్రవచన వరాలు, స్వస్థత వరాలు, అన్య భాషలకు అర్థం చెప్పు వరాలు, ఇవన్నీ కూడా ఎవరు పంచిస్తున్నారట, పరిశుద్ధాత్మనే పంచిస్తుందట. సరే, పరిశుద్ధాత్మ మొట్టమొదటిలో చూసుకున్నప్పుడు ఏమని వచ్చింది, 2వ వచనంలో ఏమని చూసినాం మనము, 3వ వచనంలో ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మతో అంటే ఆత్మ లేనివాడు ఎవడు కూడా యేసు దేవుడని ఒప్పుకోడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఎవడు కూడా యేసు ప్రభుని ఇంకా వేరే మాటనే, ఇంకా క్వశ్చనే లేదు, ఇంకా వేరే మాట అనలేడు. అయితే ఇక్కడ ఆత్మ ఉన్నప్పుడు అన్య భాషలు ఆత్మ ఒకటని మనకు చూపిస్తూ ఉంది ఆ వాక్యము. ఏమని చెప్తుంది, అన్య భాషలు ఏంటివి చెప్పాలమ్మా, అన్య భాషలు ఏంటివి తల్లి, చదివినాం కదా వాక్యం.
అన్య భాషలు ఏంటివి? వాక్యమే కదా మనం చదివింది. అన్య భాషలు ఏంటివి? వరాలు. అన్య భాషలు వరాలు, స్వస్థతలు వరాలు, అన్య భాషలకు అర్థం చెప్పేటటువంటి అది వరమే. ఇవన్నీ కృపావరాలు. అవి దేవుని చిత్తము, దేవునికి ఇష్టమైతే ఇస్తాడు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటివి? దేవునికి ఇష్టమైతే ఇస్తాడు, అవి కృపావరాలు. కానీ ఇవి ఆత్మ మాత్రము ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ ఉంటుంది. ఎలాగుంటుంది? ఆయన కొరకు ఆలోచిస్తే చాలు, నీలో ఆత్మకార్యము జరుగుతుంది. ఆ విషయం మనం గ్రహించాలి. అక్కడ కూర్చేసుకొని ఇటు కూర్చోండి, మాకు గాలి వస్తుంది. అక్కడ లేదు, ఎట్లకెళ్ళి కష్టమవుతుంది. ఇది తీసుకొని అటు వేసుకోండి, ఉడకపోస్తుంది కదా. ఎట్లకెళ్ళి ఆడేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మరి అలాగా అర్థమవుతుందా? చూడండి తొందర నాకు చాలా గిల్టీ ఉంటుండే. ఎవరైనా మీకు పరిశుద్ధాత్మ లేదు అన్నప్పుడు, పరిశుద్ధాత్మ మీరు పొందుకోలేదా అని అడిగినప్పుడు గిల్టీగా ఉంటుండే. నేను దేవుని మీద నేను ఎంతో ఆసక్తితో ఉన్నా, ఆయన పరిచర్య చేయాలని ఉన్నా, ఆయనను అడుగుతా ఉన్నా. అన్య భాషలు, దేవా ఇది పరిశుద్ధాత్మ అయితే నాకు భాషలు ఇయ్యమని నేను అడుగుతా ఉన్నా. అయినా నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పి నేను చాలా బాధపడేవాడిని. ఒక్కొక్క చోట ఆ యొక్క ద్రాక్షారసము రొట్టెను పంచడానికి కూడా ఇవ్వలేదు. ఒక చోట అయితే బట్టల కారణంగా ఆ యొక్క ద్రాక్షారసం కూడా ఇవ్వలేదు. దేవుని యొక్క వాక్యము అలాగే చెప్పట్లేదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకోవాలట. ఫస్ట్ దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటే మనం ఏమైపోతాం? కృంగిపోము. ఎలాగుంటాం మనము అమ్మా? ఎలాగుంటాం చెప్పాలా? అరే చెప్పండి అమ్మా. నీటి వాగున ఎప్పుడు ఏ కాలం అని ఉండదు. ఇక ఎండాకాలం, వానాకాలం, చలికాలం, పోయే కాలం, ఏ కాలం వచ్చినా కానీ ఏముంటుంది? పచ్చ ఉంటుంది. ఎందుకు? పోయే కాలం అంటే చచ్చిపోయినా కానీ మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకు? మనము చచ్చిపోయినా బ్రతుకుతున్నాము. ఇంకొక చోటు ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? మన పూర్వీకులు నిద్రించిన వారి కొరకు కూడా మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ నిద్ర కొరకు మనం శాశ్వతమైన నిద్ర కాదు ఇది కదా. ఇదేం నిద్ర? తాత్కాలికమైన నిద్ర. శరీర సంబంధంగా ఈ లోకంలో కొంతకాలం కనుమూస్తాం, కానీ ఇక్కడ కొంత ఎడబాటు ఉంటుంది, కానీ అక్కడ కన్ను తెరిచి ఉంటాం అనేది. ఆ నిద్ర కొరకు కూడా తెలియకుండా ఉంటే ఆయనకి ఇష్టం లేదంటాడు. ఆ నిరీక్షణ కూడా మనకు ఉండాలా. ఆ నిరీక్షణ ఉంటేనే మనం క్రైస్తవులం. ఆ నిరీక్షణ ఉంటేనే మనం దృఢంగా స్థిరంగా నిలబడతాం. కనుక ఇక్కడ ఏమని ఉంటుందంటే దృఢముగా తెలుసుకోవాలట. దృఢంగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట వాక్య ధ్యానాన్ని బాగా మనం చేయాలి. అయితే ఆత్మ లేకుండా ఎవడు కూడా యేసు ప్రభు దేవుడని ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అన్న ఎవరిలో కూడా ఆత్మ లేనట్టే. నాకు తెలిసి అయితే నేను ఒక మాట చెప్తా సూటిగా. ఈ మాట చెప్తే చాలామంది బాధపడుతుండొచ్చు, చాలామంది నాకు యాంటీగా అవుతుండొచ్చు, చాలామంది నాకు శత్రువులు అవుతుండొచ్చు, నా యొక్క ఆప్తులు కూడా దూరం అవుతుండొచ్చు. కానీ యేసు దేవుడు అని చెప్పకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నోళ్ళు కూడా ఆయనను దేవుడని ఒప్పుకొని వాళ్ళ కిందకే వస్తుంది. ఆత్మ లేనటి కిందకే వస్తుంది. ఆత్మ ప్రతి ఒక్కరిని కూడా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతుంది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడు. యేసు ప్రభు అంటే ఏంటి? రాజులకు రాజునే ప్రభు. రాజునే ప్రభు అంటారు. అర్థం చేసుకోండి బాగా. రాజునే ప్రభు అంటారు. కుమారుని రాజు అనరు, ప్రభు అనరు. ఏమంటారు? ఆయనను కుమారుని ఏమంటారు? రాజు కుమారుని ఏమంటారు? చెప్పాలమ్మా. యువరాజు అంటారు. ఏ స్కూల్లో చదివారు మీరు? ఏ స్కూల్లో చదివారమ్మా? కుమారుడు అనేదానికి కుమారుడే అంటారు, రాజు కుమారుడే అంటారు. కానీ ఆయనకి ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే యువరాజు. ఆయన రాజు, వాళ్ళ కుమారుని ఏమంటారు? యువరాజు. ఇప్పుడు యువరాజా రాజా ఇక్కడ రాయబడ్డది. యువరాజు అని రాయబడలేదు. ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు ఆయన. ఆయన యువరాజు కాదు. ఆయన యువరాజు ఆయన కాదు. ఆ సత్యం తెలుసుకోవాలి మనం మొట్టమొదటిగా. ఆ యొక్క యేసయ్య మనలో ఆయన ఆత్మ ఉంటే ఆయన యువరాజా,
రాజా మనకు బోధింపజేస్తాడు దేవుడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా, ఆ విషయాన్ని మనం గ్రహించాలా. అయితే ఇక్కడ చాలా మటుకు కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు చాలా ఉన్నాయి, అనేకులు కృపావరములు పొందుకున్నారు, అనేకులు కృపావరములు పొందుకున్నారు. అయితే అది కృపావరం కాదు, అవి భాషలు కాదు అని ఎవరు అనట్లేరు. కానీ మీరు పొందుకోలేదు అనడం తప్పు అంటున్నాను. దేవుడు ఇవ్వవలసిన వారికి, దేవుడు ఇవ్వదలిచిన వారికి ఇస్తాడు ఏవైనా కానీ, అనేక విధమైనటువంటి ఒక్కొక్కరికి. అయితే కింద నేను చూసినప్పుడు అయితే నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ మాట వింటే. ఏమనంటాడు తెలుసా కింద? చూద్దాం కింద వాక్యంలో. సరే, 7వ వచనంలో ఏమంటున్నాడు? అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. అందరి ప్రయోజనం కొరకట. ఆత్మ అందరి ప్రయోజనం కొరకు ఉంది, కానీ కృపావరములు అందరి ప్రయోజనం కొరకు కాదు కదా. కృపావరంలో నిన్ను సర్వసత్యంలోనికి నడిపించవు. కృపావరంలో నిన్ను ఐఏసైని చూపించదు. కృపావరం నిన్ను శోధనలు పడకుండా తప్పించదు. కృపావరములు ఆయన నీకు ఒక వరం ఇస్తాడు, కానీ కృపావరముల చేత నువ్వు పడిపోయే అవకాశం ఉంది. అవునా కదా? ఆత్మ చేత పడిపోలేవు నువ్వు. ఆత్మ నీలో ఉంటే పడిపోలేవు నువ్వు. ఆత్మ ఉంటే శోధనలను జయిస్తావు నువ్వు. ఆత్మ ఉంటే మరణాన్ని జయిస్తావు నువ్వు. ఆత్మ ఉంటే మరణానికి భయపడవు నువ్వు. కానీ కృపావరముల చేత నువ్వు ఇంకేమవుతావు? ఒక్కొక్కసారి శోధనలు పడతా ఉంటావు. ఈ కృపావరములు వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న వారై ఉన్నారంటే ఆ సత్యాన్ని మనము గ్రహించిన వారం అంటున్నాడు దేవుడు. అయితే ఈ కృపావరంలో ఏ విధంగా అంటే, ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. ఒక్కొక్కరు ఉంటాం మనం ఏమనంటాం తెలుసా? ఆ బ్రదర్ ఏం చేస్తాడు? సూపర్గా చెప్తాడు వాక్యం అంటాం కదా. చాలామంది నిజంగా ఆ బ్రదర్ వాక్యం చెప్తే మనకు అసలుకి బోరే కొట్టదు అంటారు. ఇవేమిటి అట? ఏంటి అట? ఆయన ఇచ్చిన కృపావరం అట. ఒకరు ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఒకరు బుద్ధి చెప్తా ఉంటారు, ఒకరు జ్ఞానం చెప్తా ఉంటారు. జ్ఞానం అనగా ఏంటంటే దేవుని యొక్క మర్మముల గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు. అది దేవుని యొక్క మర్మాలు మాట్లాడినప్పుడు లోక సంబంధాలకు అర్థం కావు. అది దేవుని యొక్క అన్వేషణ, ఆత్మవిశ్వాసము, ఆత్మచేత ఆ తపన ఉన్న వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు బుద్ధివాక్యం వేరు, జ్ఞానవాక్యం వేరు. బుద్ధివాక్యం అనగా సామెతల్లో చాలా ఉంటుంది కదా. సామెతల్లో చాలా ఉంటుంది. సామెతలు చెబుతూ వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు కదా. అయ్యా మంచిది. అయితే సామెతలు చెబుతూ వాక్యం చెప్తూ ఉంటారు కదా. సామెతలు చెప్తూ వాక్యం చెప్తూ ఉంటారు. ఇదేంటట? ఇదొక రకమైన ఏంటి అట? ఇవొక రకమైన కృపా వరములు. మనం చాలామందిని విమర్శిస్తూ ఉంటాం. కొంతమందిని ఒక్కొక్క పాస్టర్లను విమర్శించుకుంటూ ఉన్నారు. నువ్వు పిట్టకథలు చెప్పక నొక్కరు అంటున్నారు, నువ్వు వాక్యమే చెప్పని కొంతమంది. దేవుడు ఏమంటున్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చిన బిడ్డ అంటున్నాడు. దీని అంతటికి కూడా కింద మంచి ఆ యొక్క ఆధారాన్ని పొందుపరిచిండు నా దేవుడు. వీటన్నిటికి కూడా ఊరికే మనం మాట్లాడుకోవట్లేదు. ఈ మాటలు నిజంగా ఇట్లా ఒక్కొక్కరికి ఇచ్చిండు అంటే కింద చూపిస్తా ఆ సత్యం. దేవుడు ఎంత మాధుర్యంగా మాట్లాడిండో. అయితే ఇక్కడ ఒకరికి బుద్ధివాక్యము, ఒకరికి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలననే. ఏ ఆత్మ వలన? ఆ పరిశుద్ధ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను. అయితే విశ్వాసం అనగా చాలామంది ఏమంటారంటే, నేను చిన్న ఉన్నప్పుడు రామ్నగర్లో ఉన్నప్పుడు ఒక అక్క సేవ చేస్తుండే. ఆ అక్క సేవ చేస్తుంటే కొత్తలో వచ్చింది అక్క. అయితే ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లోకి వచ్చింది. అందరూ ఏడుస్తూ ఉంటే ఆ అక్క కూడా వచ్చింది. వచ్చి ఏమన్నదంటే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీకు విశ్వాసం లేదా అని అడిగింది. మా అమ్మకు, మా అక్క, చెల్లెళ్ళకి అందరికీ తెలిసి ఈ విషయం. మీకు విశ్వాసం లేదా అన్నది. వీళ్ళు ఏడిచేటోళ్ళు బాధలో ఉన్నారు. మీరందరూ బయటికి పోండి, ఈయన చనిపోలేదు, నిద్రపోతుండు, ఈయన బ్రతుకుతాడు అన్నది. ఆమెలో విశ్వాసం ఉంది, కానీ ఎలాంటి విశ్వాసం ఉంది, ఎలాంటి విశ్వాసం ఉండాలా అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఆమెలో విశ్వాసం ఉండే, కానీ ఏ పరిస్థితిలో ఉండాలా, ఎక్కడ ఉండాలనేది కూడా మనము
తెలుసుకోవాలి. ఆమె అని పాపం అందరిని బయటకు పంపించి తలుపులు పెట్టి ప్రార్థన చేసి 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 1 అవర్ 2 అవర్ చేసి తలుపులు తీసి మీకు విశ్వాసం లేదు అందుకే ఆయన బతుకుతలేడని చెప్పింది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటివి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక అయితే నేను మొన్న అక్కడికి వెళ్ళినాను, మన సంఘ నిర్మాణం కొరకు వెళ్ళినప్పుడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసన్న అక్క ఉండే. అందరు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వచ్చి అక్కడ ఎందుకు జరిగిందో అది నేనైతే బాగా నమ్ముతా. ఇప్పుడు దేవుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే ఒక అతను ఏదో ఒక ఫోన్ చేసిండు, ఆ ఫోన్ ద్వారా అక్కడంతా పెంట పెంట అయిపోయింది. అయిపోతే నేనన్నా కట్టడానికి వచ్చి కూలగొట్టేటట్టు చేస్తున్నారు కదా మీరు, అవసరం లేదు, మీరు ఎవ్వరు కూడా రాకున్నా పర్వాలేదు, అది దేవుని సంఘం, దేవుడు కట్టించుకుంటాడని నేను అసహనంతో బయటికి వెళ్ళిపోతుంటే ప్రసన్నకి ఏమన్నదంటే, బ్రదర్ ఆగండి, విశ్వాసం లేకుండా మాట్లాడతావు ఎందుకు, దేవుడు ఉన్నాడు, ఎందుకొరకు జరిగిందో వెయిట్ చేద్దాం అని అన్నది. అక్కకి ఏమున్నట్టు ఇప్పుడు విశ్వాసం అనేటిది కూడా ఏంటిదట, అది కృపావరాలేనట. విశ్వాసము కూడా కృపావరాలేనట. ఎప్పటి వరకు? మరణం వరకు విశ్వాసం చచ్చిపోయే వరకు కూడా విశ్వాసంతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ విశ్వాసం ఎలాగుండాలంటే, మనము పరీక్షలో ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలి, కానీ దేవుని పరీక్షించేటటువంటి విశ్వాసం మనలో ఉండకూడదు. ఎలాగా? ఒక 2 సిస్టర్స్ ఉండేనట, చాలా ప్రార్థన పరులంట, మంచి ప్రార్థన పరులంట. వాళ్ళు ఏం చేశారంట, దేవుడి మీద వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఒపీనియన్, ఆ బాండింగ్ చాలా మంచి బాండింగ్, మంచి ఒపీనియన్ ఉండేనట. కానీ వాళ్ళలో ఒకరోజు ఏమైందంటే ఆ విశ్వాసము దేవుణ్ణి పరీక్షించేటటువంటి విశ్వాసంగా మారింది. వాళ్ళు ఏం చేశారంట, నా దేవుడు గొప్పవాడు, మేము ఎక్కడికి పోయినా ఆయన కాపాడతాడని పోయి సముద్రంలో దూకిరట, కానీ చచ్చిపోయారట. మన విశ్వాసం ఎలాగుండాలి? మనల్ని పరీక్షించేటప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి, కానీ మన విశ్వాసం చేత దేవుణ్ణి పరీక్షించకూడదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఆ సత్య మాధుర్యాన్ని మనము గ్రహించాలి. కనుక ఇవన్నీ కూడా ఏంటి అట, విశ్వాసము కూడా ఏంటి అట, కృపావరములేనట. ఇంకా మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ కూడా ఏంటి అట, కృపావరాలేనట. అయితే ఇక్కడ అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు. ఈ అద్భుత కార్యములు అనగా, స్వస్థతలు అనగా జరుగుతాయి. కానీ ఎలాగ జరుగుతాయి అమ్మా? దేవుడు చేస్తే జరుగుతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ బైక్ల మీద సిటీ చూసుకుంటూ పోతున్నారు, కొత్తగా ఏం దారుణం. అయితే ఎలాగ జరుగుతాయి? ఈ రోజుల్లో కెమెరా పెట్టండి, మైక్ ఇవ్వండి అని చెప్పి సాక్ష్యం చెప్పమ్మా అంటే వాళ్ళు ఏమని చెప్తారు, అయ్యగారు ప్రార్థన చేయగానే నాకేమైంది, స్వస్థత అయింది అంటున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి మోషే గారిని చూసుకుంటే, ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్య మార్గంలో 11 రోజుల ప్రయాణాన్ని 40 రోజులు దేవుడు నడిపించిండట. ఎందుకొరకు నడిపించిండంటే, తింపిన చోటనే తింపిండు రౌండ్గా. ఎందుకు తింపిండంటే వాళ్ళలో మార్పు కలగలేదని. అయితే ఆ ప్రక్రియలో మోషే గారు ఎక్కడ కూడా ఆయన ఎక్స్పోజ్ కాలేదు. ఆయన బ్రతికినంత కాలం ఆయన ఎక్స్పోజ్ కాలేదు. నిదర్శనం ఏంటో చెప్పండి? ఆయన ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలేదు. ఆయన ఎక్కడ కూడా ఆ ఇశ్రాయేలుల చేత ఘనపరచబడలేదు, మహిమపరచబడలేదు. ఎక్కడ చెప్పండి, మీకు ఎక్కడ అర్థమైంది? చెప్పాలా? ఈ రోజుల్లో మనం అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలాగైంది, అయ్యగారు చేస్తే అలాగైంది, అయ్యగారు ద్వారా మాకు ఇదైంది అని చెప్తున్నటువంటి ఈ సాక్ష్యాలు, చూపిస్తున్నటువంటి సాక్ష్యాలు మోషే గారి ద్వారా మనకు అవి అర్థం కాలేదు. మోషే గారు అంతా దేవునితో మాట్లాడి అద్భుతాలు జరిగించినటువంటి ఆ ప్రక్రియ సందర్భాల్లో కూడా మోషే గారు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్కడ మీకు అర్థమైంది చెప్పండి? ఎక్కడ అర్థమైంది? అర్థం కాలేదా? మోషే గారి మీద వీళ్ళందరూ ఏం చేశారు? సనుక్కున్నారు. నిజంగా మోషేనే కనుక ఎక్స్పోజ్ అయినంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? సనుక్కోకపోయేవారు కదా. ఈరోజు చాలామంది సంఘ కాపురులను కాళ్ళు ఒత్తటం, కాళ్ళు మొక్కటం, ఇంకా అనేక విధమైనటువంటివి చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా
దేవుడు తప్ప మానవుడు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అదొక్కటి విషయాన్ని గ్రహించాలి మనం. ఈ వాక్యం అంతా కూడా మనకు తెలిసి ఉంటే మనం ఏమవుతాం? స్థిరంగా నిలబడతాం. ఏమంటుంది ఇక్కడ? దేవుని యొక్క ఆజ్ఞలు దృఢంగా తెలుసుకోవాలట. దృఢంగా తెలుసుకుంటే మనం ఏమవుతాం? వీటన్నిటికీ మనం ఏం చేస్తాం? దూరంగా ఉండగలుగుతాం. ఆ శక్తి మనకిస్తాడు. మోషే గారి మీద సనుక్కున్నారు అని అంటే అర్థం ఏంటంటే మోషే గారు ఎక్కడ కూడా గణపరచబడలేదు. ఆ విషయాన్ని గ్రహించాలి. వాళ్ళు ఆ యొక్క అన్నీ ప్రత్యక్షంగా చూసినప్పటికి కూడా మోషే గారి మీద వాళ్ళు సనుగుకున్నారు. సరే, సనుగుకున్నాక ఏదో జరిగింది కార్యం అని అంటే అది ఎవరు చేసారు? దేవుడే చేశాడు. ఆ విషయాలను మనం గ్రహించినప్పుడు మన స్థితిని, మన యొక్క విధి విధానాలను మనం గ్రహించగలుగుతాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మనము ఆ స్వస్థతలు చేసేటటువంటి వాటికి మనం కెమెరా ఇచ్చి ఆ క్రెడిట్ని మనం కొట్టాలని చూస్తే దేవునికి ఏమవుతుంది? కోపం. ఒక దగ్గర ఏదో ఎవరో దేవునికి చెందవలసినటువంటి ఆ ఘనత వీళ్ళకి చెందేటట్టు చూస్తే ఏమైంది? అప్పుడే చచ్చిపోయారు. అక్కడ ఎక్కడన్నా ఉంటుంది అది. పదకొండవ వచనం చూసుకుంటే, అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇవన్నిటికి కూడా ఆత్మ ద్వారానే ప్రతి ఒక్కరికి ఏమవుతుందట? పంచి ఇస్తా ఉన్నాడట. అయితే పంచి ఇచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా గిఫ్ట్లు తీసుకున్నారా? ఎక్కడికన్నా పోయినప్పుడు ఎక్కడైనా తీసుకున్నారా? ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు స్కూల్లో ఒకటే ఇస్తారు, అందరికి ఒకటే ఇస్తారు. అట్లా కాదు. సీల్ డబ్బాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బు ఇచ్చినప్పుడు నీకేమొచ్చింది అని చూసుకుంటారు అందరు కదా. అవి చూసుకుంటారు. అప్పుడు అందరికీ ఒక్కొక్కటే రాదు కదా. ఆ గిఫ్ట్ బాక్స్లో అందరికి ఒకటే రాదు, ఎవరెవరికి ఒక్కొక్కటి వస్తుంది కదా. కాకపోతే ఏం చేస్తాం మనం? అబ్బా నీకు అది వచ్చిందా, నాకు ఇది వచ్చింది, అబ్బా నాకు ఇది వచ్చిందని సంతోషపడతాం. ఇప్పుడు కృపావరాలు కూడా ఏంటి? అబ్బా నీకు అన్య భాషలు వచ్చినాయా, నాకేం రావాలా? స్వస్థత వరాలు రావాలి, నాకేం రావాలా? ప్రార్థించేది కూడా వరమే, విశ్వాసం అనేది కూడా వరమే. ఇవన్నీ వరాలు ఒక్కొక్కటి కావాలని ఇప్పుడు అందరికీ ఒకటే ఉంటే ఏమవుతుంది? బోర్ వస్తుంది కదా. బోర్ వస్తుంది. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడే పంచిచ్చినాక నువ్వు నేను ఎవరం? అందరం ఒకటే అన్య భాషలు వందుకో. ఇది దేవునికి వ్యతిరేకమా కాదా? దేవుడే పంచిచ్చిండంటే ఒక్కొక్కరికి ఇది నీకో గిఫ్ట్, ఇది నీకో గిఫ్ట్, ఇది నీకో గిఫ్ట్ అంటే నువ్వేంది అందరికి ఒకటే గిఫ్ట్, ఇవన్నీ వద్దు తీసే కొట్లాడతారు, వీళ్ళందరికీ ఒకటే గిఫ్ట్ అంటారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఇది సత్యమేనా? చెప్పాలా మీరు? వాక్యానుసారంగానే చెప్పండి మీరు. దేవుడేమో అందరికి ఒక్కొక్కటి పంచిచ్చిండంట ఆయన చిత్తానుసారంగా. ఏమంటాడు? ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుడేమో అందరికీ ఒక్కొక్కటి పంచిస్తుంటే మీరేం చేస్తామని మనం ఏం చేస్తా ఉన్నాం? అందరు ఒకటే వంతుకాలి, ఇవన్నీ తీసి అక్కడ పడేసారు అంటారు. ఏమన్నీ మీ పాత ఏమున్నాయో మాకు తెలియదు, అవన్నీ పక్కన పడేయండి. ఈ చర్చికి వస్తే మీరు ఏం చేయాలా? అందరూ ఒకటే ఉండాలి, యూనిఫామ్. మీరు అందరు ఏం చేయాలా? ఒకే వరం పొందుకోవాలా, అది అన్య భాషల వరము. ఇది న్యాయం కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, 12వ వచనం చూసుకుంటే, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు శరీరం ఉందా? శరీరంలో ఏమేమి ఉన్నాయి? 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. అలాగే క్రీస్తు ఒక్కడే శరీరం, మొత్తం క్రీస్తు ఒక్కడే శరీరము. మనమందరం అవయవములు. మనందరం అవయవములు అంటే ఇప్పుడు మనమందరం క్రీస్తు యొక్క అవయవములు అనుకో. ఒకరికి అన్య భాషలు, ఒకరికి స్వస్థత వరాలు, ఒకరికి ప్రార్థన వరము, ఒకరికి విశ్వాస వరము. ఇలాగుంటే ఏమైపోయింది? అది క్రీస్తు యొక్క అవయవాలు అయినాయి. అవయవం అనగా ఏంటి? ఒకరు ముక్కు, ఒకరు చెవు, ఒకరు కన్ను, ఒకరు కాలు, ఒకరు చెయ్యి. అవయవాలు అన్నీ ఒకే రీతిగా ఉంటాయా? ఎలాగుంటాయి? ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? క్రీస్తు ఒక్కడే ఆయన శరీరం అయితే మనమందరం అవయవములము. మనం అవయవములు అయితే ఏమవుతాయి? ఒకరికి అన్య భాషలు, ఒకరికి స్వస్థత వరాలు, ఒకరికి ప్రవచన వరాలు, ఒకరికి ప్రవచనం అర్థం చెప్పు వరాలు. ఇవన్నీ ఏంటి అంట? అవయవాలు. అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే చెప్పండి.
అర్థమవుతుంది కదా. ఇలాగా క్రీస్తు ఎవరు? ఆయన శరీరము, మనమందరం ఏమై ఉన్నాము? అవయవములు అయి ఉన్నాము. అవయవములు అయినప్పుడు ఏమవుతాయి? ఒకటే ఉంటుంది. అందరికీ అన్య భాషలు చెప్పాలా? ఒక్కటే పట్టుకుని ఒక్కటే చెప్పి తప్పుదోవల నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నేనైతే చూసి చాలా బాధపడేవాడిని. పరిశుద్ధాత్మ అనేది ఒక సౌండ్తో కూడింది కాదు. ఒక సౌండ్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేది కాదు. ఒక అలజడిని, ఒక ఊపును బట్టి వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకేమై ఉంటుందట? మనకు చెడును విసర్జింపజేసేది, సరైన నడవడిలో నడిపించేది, పాపమునకు దూరంగా పరిగెత్తింపజేసేది. అర్థమైందా? అర్థమవుతుందా? ఆ విషయాన్ని మనం గ్రహించాలా. క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేయుచున్న వారమైతిమి. హల్లెలూయా. మనమందరం ఇక్కడ బీద లేదు, గొప్ప లేదు. ఇక్కడ వేరే దేశం లేదు, ఈ దేశం లేదు, వేరే జాతి లేదు, ఈ జాతి లేదు. అందరము ఒకే శరీరానికి అవయవములై ఉన్నాము. మనము ఒక శరీరానికి ఒక అవయవములై ఉన్నాము. ఈ చెయ్యిని కాదనలేదు, ఈ చెయ్యి కాలును కాదనలేదు, ఈ చెయ్యి ముక్కును కాదనలేదు, ఈ చెయ్యి నోరును కాదనలేదు. మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ఇంకా కింద చక్కటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, ఈ మాధుర్యాన్ని గ్రహింపజేసేటటువంటి మాటలని నాకు ఎంత సంతోషమైందో. సమయం ఎక్కువైతుందా? దయచేసి ఈ అద్భుతమైనటువంటి వివరణ మనకు జీవితంలో ఎప్పుడు కూడా తుట్రులకుండా నిలబడుతుందని నాకెంతో సంతోషం. మీకు బోర్ వస్తే చెప్పండి, ఒక పాటను ఎత్తుకుందాం. విసుకొస్తే చెప్పండి, ఎవరైనా ఆవలిస్తే మీకు బోర్ వస్తున్నట్టు, ఎవరైనా ఆవలిస్తే నాకు అర్థమైపోతుంది బోర్ వస్తుందని. నాకు ఎవరో ఒక బోధకుడు చెప్తుంటే విన్నా, మీరు ఎవరైనా ఆవలిస్తే నాకు అది అర్థం, ప్రవీణ్ అన్న అంటుండే, మీలో ఎవరైనా ఆవలిస్తే మీకు ఇక టైం అయిపోయింది అనుకుని నేను ముగిచ్చేస్తాను అంటాడు ప్రవీణ్ అన్న. పాపం. మంచిది. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఇప్పుడు శరీరం అంతా ఒకటే అవయవం అయితే ఒక్కసారి ఊహించండి. అర్థమైందా ఈ మాటకు? శరీరం అంతా ఒకే కాలు అనుకో, మొత్తం ఒకటే కాలు, ఎలాగుంటుంది? దానికి ఏమన్నా సంపూర్ణత ఉంటుందా? ఉండదు. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానును కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోతుందా? నేను చెయ్యిని కాదని కాలంటే అది శరీరంలోనిది కాకపోతుందా? నేను చెయ్యను అనుకున్నావా అని కాలన్నది అనుకో, కరెంట్ పోయిందా? మరి ఎందుకు కదా? మంచిది. నేను చెయ్యిని కాదని కాలన్నది అనుకో, శరీరంలోనిది కాకపోతుందా? అలాగే మరియు నేను కన్నును కానని శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోతుందా? శరీరం అంతయు కన్నైతే వినుటకెక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ఇప్పుడు మన శరీరం అంతా కన్నైతే వాసన చూసేది ఏంటిది మరిగా? మన శరీరం అంతా ముక్కు అయితే చూచేటటువంటి కన్ను ఎక్కడ? అందరూ అన్య భాషలు మాట్లాడితే మరి ప్రవచనాలు ఎవరు చెప్తారు? అందరూ ప్రవచనాలు చెప్తే ఆ ప్రవచనపు ఆ అన్య భాషల అర్థాలు ఎవరు చెప్తారు? వీటన్నిటినీ దేవుడు మనకు మంచి ఆధారాలతో దేవుడు మనల్ని ఆ యొక్క స్థిరత్వమైన మార్గంలో నడిపించడానికి అనేక విధమైన వాక్యాలను పొందుపరిస్తే మనం ఏం చేస్తున్నాం? సొంత ఆలోచనల చేత మనం నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? అన్య భాషలు వేరు, పరిశుద్ధాత్మ వేరు. స్వస్థత వరాలు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఇవన్నిటినీ పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు పొందుకోలేరు. అనగా మనలో ఏముంది? మొట్టమొదట ఏ కార్యం జరుగుతుంది? పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. కనుక మనమందరం పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఉన్నాము కనుకనే ఆయన ఆత్మవరాలను మనము పొందుకుంటున్నాం. ఇవన్నీ ఆత్మవరాలని మనం మొట్టమొదటిగా గుర్తించాలి. అయితే ఇప్పుడు మనకు అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుందా? మన శరీరం అంతా కన్ను అయితే
వాసన చూసేటిది ఎక్కడ? మన శరీరం అంతా ముక్క అయితే చూచేటటువంటి దృష్టి ఎక్కడ? నడవడానికి కాళ్ళు ఎక్కడ? చేతులు ఎక్కడ? కనుక దేవుడు ఏం చేస్తుండు? అందరికి ఒక్కొక్క విధంగా పంచి ఇచ్చిండు. దానిని మనం ఏం చేస్తున్నాం? ఈరోజు అనేక విధమైనటువంటి సంఘాలు తప్పుడు మాటలు, తప్పుడు వివరణ, తప్పు అర్థం చేసుకొని మీరందరూ భాషలు పొందుకోవాలి అనగా భాషలు అనగా ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలని అంటూ ఉంటారు. మిత్రులారా, ఇది మనకు దేవుడు చెప్తున్నటువంటి వాక్యం కాదు, దేవుడు చెప్తున్నటువంటి విధానం కాదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనముగా కనబడునో అవి మరీ అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివి తలంతువేమో ఆ అవయములను మరి ఎక్కువగా గనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యములు కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి గొప్ప మాట చెప్తా ఉన్నాడు చూసిండ్రా. ఘనత లేనటువంటి అవయవముకు కూడా ఏం చేసిండంట? ఎక్కువ ఘనతనిచ్చిండట. ఆ విషయాన్ని ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించుకోండి. ఒక్క మెదడు పనిచేస్తే శరీరం అంతా కూడా ఘనత పొందుతుంది. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఈ మెదడు పనిచేసినటువంటి ఆ పని అందరు ఎలాగో ఘనత పొందుతురమ్మా చెప్పాల. ఒక్క మెరిట్ ర్యాంక్ వస్తే ఆయనను సత్కరించినప్పుడు ఏమేం ఘనత పొందుతుందమ్మా? చెయ్యి ఘనత పొందుతుంది, ముఖము ఘనత పొందుతుంది, కాలు ఘనత పొందుతుంది, ముక్కు ఘనత పొందుతుంది, పెదవులు ఘనత పొందుతున్నాయి. వీటన్నిటికీ నీకు టోటల్గా అర్థమైంది ఏంటంటే ఆయన యేసయ్య ఘనత పొందుతుండు. హల్లెలూయా. నీవు మెదడు పనిచేస్తే నా యేసయ్య ఘనత పొందుతుండు. ఏడు నుంచో ఒక పిల్లోడు పైనుంచి కింద పడుతుంటే పరిగెత్తుకొని పోయి 2 చేతులు బట్టి కాపాడినటువంటి ఆ 2 చేతులు, ఆ చేతుల ద్వారా మనిషి ఘనత పొందినప్పుడు ఆ మనిషి ఆ చేతులుగా చేసినటువంటి సహాయం ద్వారా ఎవరు ఘనత పొందుతురమ్మా? నా యేసయ్య ఘనత పొందుతుండు. ఎందుకనగా ఈ అవయవములన్నీ చేసేటటువంటి విధానానికి ఘనత ఎవరికి వస్తుంది? నా యేసయ్యకి వస్తుంది. నా యేసయ్య శరీరం అయినాడు, మనం ఏమైనాము? అవయవములై ఉన్నాము. ఆ మాధుర్యాన్ని మనము గ్రహించక ఈరోజు అనేక విధమైనటువంటి మోసాలు పాల్పోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం, తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించాలి. మనమందరము ఒక్కొక్క అవయముగా మనకందరికి ఒక్కొక్క ఘనతను దేవుడిచ్చిండు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చిండు. ఆ తలాంతుల చొప్పున మనం వెళ్ళవలసిందే. నీకు ఎవరు చెప్పినా కానీ నీకు ఆ యొక్క వాక్య ఆధారము నీకు కావాలి. కానీ ఏ మనిషి చెప్పినా కానీ మనకు ఆ మాటలు మనము అందుకే దేవుడు ఏమంటున్నాడు? అదిగో క్రీస్తు అక్కడున్నాడు, అదిగో క్రీస్తు ఇక్కడున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇలాంటి మాటలే అనేక విధమైనటువంటి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. ఆ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని బట్టి మనం ఏం చేస్తాం? దాన్ని సహకరించేస్తాం. దేవుడు ఏమంటున్నాడు అంటే అదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు. అంటే మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. ఈ మాటలను మనము వినకూడదు. ఆ సత్య బోధను మనము గ్రహించాలి. కనుక ఈ యొక్క విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. మనము ఏదైనా ఒక ఘనత పని, ఇప్పుడు మన చిన్నోడు ఉన్నాడు కదా, వాని చేతులు ఏమవుతున్నాయి? ప్యాడ్స్ కొడుతున్నాయి. ఆ చేతులు సహకరిస్తుంటే మొత్తం వాడిని ఘనపరుస్తూ ఉంటారు. చిన్న పిల్లోడైనా ఎంత బాగా కొడుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క అవయవం చేసినటువంటి పనికి ఎవరు ఘనత పొందుతారు? నా యేసయ్య శరీరము, ఆయన శరీరం అయినాడు కనుక ఈ అవయవం ద్వారా ఆయన ఘనత పొందుతూ ఉన్నాడు. ఆ మాధుర్యాన్ని గ్రహించండి, ఆ సత్యాన్ని గ్రహించండి. ఎంతటి గొప్ప మాటలు దేవుడు మనకు ఆయన పొందుపరిచున్నాడు. కనుక ఇంకొక చక్కటి మాట ఏంటంటే అవయవము శ్రమ పడినప్పుడు అవయవములు అన్నీ దానితో కూడా శ్రమ పడతావట. అర్థమైందా? ఇక్కడ నాకు కిడ్నీ వచ్చింది అనుకో, కిడ్నీ ఒక్కటే బాధపడుతుందా? కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, కాళ్ళల్లో నడవదు, కాళ్ళు నడవి అడిగయ్యాయి, అమ్మో నడవలేకపోతున్నావు, కిడ్నీ వస్తుంది, చేతులు ఆటోమేటిక్గా అక్కడికి పోతాయి, మైండ్ కళ్ళు అన్నీ బాధపడతా ఉంటాయి.
మనందరం ఒక సంఘముగా ఉన్నాము, ఆయన శరీరము, ఆయన అవయవములై ఉన్నాము. మీలో ఎవరికి బాధ కలిగినా ఎవరు బాధపడాలా? మనమందరం బాధపడాలి. మనమందరము ఆ యొక్క సమస్య నుండి, ఆ బాధ నుండి విడిపించాల. కిడ్నీకి బాధ అయితే మన 2 కాళ్ళు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి అమ్మా చెప్పాలి? కిడ్నీకి బాధ అయితే 2 కాళ్ళు ఏం చేస్తాయి? తల్లి హాస్పిటల్ తీసుకుపోతాయి. కిడ్నీకి బాధ అయితే మైండ్ ఏం చేస్తుంది? హాస్పిటల్కు అని చెప్తుంది. కిడ్నీకి బాధ అయితే నోరేం చెప్తుంది? యేసయ్యకు ప్రార్థన చేయి అంటది. ఇవన్నీ ఎవరిలో ఉండాలా? ఒక వ్యక్తికి ప్రాబ్లం వస్తే ఇంకొక కాళ్ళు ఏం చేయాలా? హాస్పిటల్ దగ్గర తీసుకుపోవాలా. నోరేం చేయాలా? యేసయ్యకు ప్రార్థన చేయమని చెప్పాలా. అర్థమవుతుందా? ఈ సంఘముగా ఉన్నటువంటి ఈ శరీరము ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత, బాధ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకరికి శ్రమ కలిగినప్పుడు ఇంకొకరు తోడ్పడాలా. కడుపులో ఆకలి అవుతూ ఉంటుంది, ఏనో గోకుతూ ఉంటుంది, నోరేమంటుంది? ఆకలి అవుతుంది అంటుంది. ఎవరికో ఆకలి అవుతుంది, అది కడుపు. ఈ నోరేమని చెప్పాలా? ఆకలి అవుతుందా, తింటవా అనాలా ఈ నోరు. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? అవుతుందా? హల్లెలూయా. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఒకటే లేదు, అందరికీ ఒకే వరం రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరములు ఇచ్చిండు. ఒక్కొక్కరు ఈరోజు నిన్న వాళ్ళందరూ దేవుని నామమును బట్టి పరామర్శించడానికి వచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరితో మనం ఏమన్నాం? దేవుని ప్రేమను బట్టి వాళ్ళు వచ్చిండ్రు. అదొక శరీరంగా వాళ్ళు వచ్చిర్రు, శరీరానికి కలిగినటువంటి ఒక అవయవంగా వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ కర్తవ్యం వారు చేసిండ్రు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనమందరము దేవుని అవయవములై ఉన్నాము. ఎవరికైనా ఏదైనా కలిగినప్పుడు మనం ఏం చేయాలట? అవయవములలో చలనం ఉన్నట్టే మనలో చలనము కలగకపోతే మనం క్రీస్తు శరీరంలో అవయవము కాము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మిత్రులారా, సత్యమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆయన వాక్యమును దృఢముగా తెలుసుకోకపోతే మనము దేవుని బిడ్డలము కాదు, క్రీస్తు శరీరంలో అవయవములు కాము. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు. నేను చాలాసార్లు ఏం చేసింది అంటే, అపోస్తుల బోధ అని మనం చెబుతా ఉన్నప్పుడు కొంతమంది నొచ్చుకున్నారు. కానీ అది ఆయన చిత్తం. ఎరగాలని ఆశ ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎరుగుతారు కదా. అందరూ అపోస్తులు కారట, అందరూ ప్రవక్తలు కారట, అందరూ సువార్తికులు గారట, అందరూ బోధకులు గారట, అందరూ స్వస్థపరచువారు కారట. కనుక మనకి దేవుడిచ్చినటువంటి ఉపదేశాన్ని మనము గ్రహించటం, ధ్యానించటం మనకెంతైనా అవసరం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్య భాషలు ఏంటి అట? పరిశుద్ధాత్మ అందరికీ, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈ అన్య భాషలు ఇవన్నీ కూడా వరాలే. ఈ అన్య భాషలు లేనంత మాత్రాన పరిశుద్ధాత్మ లేదు అన్నది కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, ఇంకో చోట ఒక చక్కటి మాట, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ మాటను నేను చూసినప్పుడు నాకెంతో ఆనందం కలిగజేసింది. 13వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూసుకుంటే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణము కావాలంటే మొట్టమొదట పరిశుద్ధాత్మనే. ఈ అన్య భాషలు నిలిచిపోతాయి, ప్రవచన వరాలు నిలిచిపోతాయి, కానీ పరిపూర్ణమైనది ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధ ఆత్మ. ఆయన పరిపూర్ణత మనలో ఉంటే సర్వసత్యంలో మనం నిలబడతాం. అందరినీ మనము ఒక శరీరంలో ఉన్న అవయవములుగా మనము కలిగి ఉంటాం. మనం ఈ రోజు నుంచి మనకు కలిగినటువంటి ఈ సందర్భం ద్వారా మనమందరం ఒక అవయవమైన అని మనం గుర్తెరిగినాం. మన సంఘములో కాక
ఇతరుల్లో, క్రైస్తవుల్లో ఎవరిలో కూడా ఏ ఒక్క బాధ కలిగినా మనం ఏమై ఉండాలి? ఒక అవయవమై ఉండాలి. ఎవరికైనా బాధ కలిగినప్పుడు చేతికి బాధ కలిగితే ఇంకొక చెయ్యి కావాలి, చేయికి బాధ కలిగితే కాలవ్వాలి, కాలుకు బాధ కలిగితే నోరవ్వాలి, నోరుకు బాధ కలిగితే ముక్కవ్వాలి. ప్రతి ఒక్కరం ఒక్కొక్క అవయవమై ఆ శరీరాన్ని మనము సరి చేసుకోవాలి. కాలుకు దెబ్బ కలిగితే చేతులు ఏం చేయాలి? కట్టాలి. కాలు చండాలం దొక్కితే ఏం చేయాలి? కడగాలి. వీటన్నిటిని గ్రహించాలి. చండాలం దొక్కితే కడగాలంటే ఏం చేయాలి? ఒకవేళ జారిపోతే తిరిగి నిలిచిన యేసయ్య సన్నిధిలో నిలిపి ఆయన శరీరంలో కలపాలి. దేవుడి వాక్యం దీవించి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన వాక్యాన్ని నాటాలని ఆశిస్తూ దేవుడి వాక్యం దీవించును గాక.